ఓపెన్ చేస్తే ద్వాపరయుగం. అందులో మన రాజు పేరు శాంతనుడు. ఇతనికి ఒక స్టోరీ ఉంది. షార్ట్గా చెప్పాలంటే ఒక వరం వల్ల గంగాదేవితో మ్యారేజ్ అవుతుంది. దేవుళ్ళు దేవతలు ఊరికిలే వరాలు ఇచ్చారుగా, ఏదో ఒక మెలికి పెడతారు. గంగాదేవి కండిషన్ ఏంటంటే గంగాదేవిని ఎప్పుడు ఏం చేసినా ఆపకూడదు, క్వశ్చన్ చేయకూడదు. కాబట్టి వీళ్ళకి పిల్లలు పుట్టడం, పిల్లల్ని తీసుకెళ్ళి గంగాదేవి నీటిలో పడేయడం, రాజుగారు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం జరిగిపోతూ వచ్చాయి. కానీ 8th బిడ్డ పుట్టినప్పుడు ఇంకా మన రాజుగారు ఆపుకోలేక బిడ్డని చంపకుండా క్వశ్చన్ చేస్తాడు. నీట్గా కండిషన్ ప్రకారం మన గంగాదేవి టాటా చెప్పేసి బాబుని తీసుకొని వెళ్ళిపోతుంది. నేను పెద్ద చేసి నీకు అప్పగిస్తా అని. ఈలోపు మన రాజుగారు బుద్ధిగా ఉండకుండా ఒక మత్స్యకారిని లవ్ చేస్తాడు, అదే ఫిషర్ ఉమెన్. అలా మన రాజుగారు హ్యాపీగా గడిపేస్తున్న డేస్లో మన లెజెండ్ భీష్ముడు ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు ఇంకేమవుతుంది, ఏం జరుగుతుంది అని నెక్స్ట్ తెలుసుకుందాం. ఈలోపు గంగాదేవితో శాంతనుడికి మ్యారేజ్ ఎందుకైందో ఎవరికైనా తెలిస్తే చెప్పండి.